ఇవాళ వల్లించేదేమో ప్రజాస్వామ్య ప్రవచనాల అధ్యక్ష మా శ్రీధర్ బాబు గారు, ఆచరించేది మాత్రం నిరంకుశ విధానాల అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష. ఇది రీట్వీట్ చేస్తే ఒక సోషల్ మీడియాలో రీట్వీట్ అధ్యక్ష, ఒరిజినల్ పోస్ట్ కాదు, ఎవరిని తిట్టలేదు కొట్టలేదు, రీట్వీట్ 20 రోజులు జైలుకు పంపినారు. ఇదేనా అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం? నిజమే అధ్యక్ష, ఇందిరమ్మ రాజ్యమే ఇది. చివరికి అదే 75లోని ఇందిరమ్మ రాజ్యం, ఇప్పటి ఇందిరమ్మ రాజ్యం కాదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసుకున్నాం కదా, నడుస్తుంది కదా, ఈ సోషల్ మీడియాని ఏదైనా చేసి పిసికి పారేస్తే అయిపోతుందని చూస్తున్నారు అధ్యక్ష. కానీ వాస్తవం ఏంటంటే అధ్యక్ష, సోషల్ మీడియా ఒకరి కంట్రోల్లో ఉండదు అధ్యక్ష. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటారు వాళ్ళు. మరి ప్రభుత్వం మీద ప్రజల మీద తప్పకుండా వారు చెప్తూనే ఉంటారు అధ్యక్ష. ఎవరు చేసినా ఏమన్నా కూడా వాస్తవం వాస్తవమే అధ్యక్ష. థామస్ జెఫర్సన్ గారు ఒక మంచి మాట చెప్పారు అధ్యక్ష, అందరూ వినాలి. వెన్ ద గవర్నమెంట్ ఫియర్స్ ద పీపుల్ దెర్ ఇస్ లిబర్టీ, బట్ వెన్ ద పీపుల్ ఫియర్ ద గవర్నమెంట్ దెర్ ఇస్ అ టిరనీ. అంటే నియంత్రిత పోకడలు మంచిది కాదు, ఒక రీట్వీట్కి 20 రోజులు జైల్లో పెట్టే పద్ధతి మంచిది కాదు అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఎట్లా ఉందంటే అధ్యక్ష వీళ్ళ పరిస్థితి, వీళ్ళేమో ఫీజు రీంబర్స్మెంట్ అడిగితే కాలేజీలను బెదిరిస్తారు, జర్నలిస్టులనేమో బట్టలిప్పి కొడతామంటారు, విలేకరులను పల్ల చెంపల వల్ల కొట్టాలనిపిస్తుంది అంటారు. జర్నలిస్టుల మీద అంత కోపం మీద మాకు తెలియదు. జర్నలిస్టులను కూడా 2 రకాలుగా విభజించారు. కొంతమంది కార్డులు ఇస్తున్నారు, అక్రిడిటేషన్ కార్డులు, కొంతమందికి ఇవ్వట్లేదు. పండుగ పూట అధ్యక్ష వీళ్ళ మంత్రుల పంచాయతీలో పండుగ పూట జర్నలిస్టులను తీసుకొని పోయి జైల్లో పెట్టినారు అధ్యక్ష, వాళ్ళు ఏదో దొంగ టెర్రరిస్టుల మాదిరిగా. అంటే మీడియా మీద సిట్టేశారు. మరి ఆ సిట్ ఏమైందో తెలియదు అధ్యక్ష, ఇప్పుడు ఉన్నదా పోయిందా మాయమైందా తెలియదు అధ్యక్ష. ప్రెస్ క్లబ్ ను కళ్ళు కాంపౌండ్ తో పోలుస్తారు. అంటే ఈ రకంగా నేను ముగిస్తున్నాను అధ్యక్ష.